అది నాకు తెలియట్లేదు సార్. ఆడిటోరియం ఏమైనా సిటీ అవుట్స్కట్స్లో ఏమైనా ఉందా? సిటీ సెంటర్లోనే ఉంది. అసలు అక్కడికి పామొచ్చే అవకాశమే లేదు. మరి ఎలా వచ్చిందో? పాము వచ్చింది, పల్లవిని కాటేసింది అని ఆలోచించానే కానీ అసలు పాము ఎలా వచ్చిందా అన్న ఆలోచన నేను చేయలేదండి. మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు అదే అనుమానంగా ఉంది. ఈ విషయంలో మనిద్దరం అంతవరకు సేఫ్. ఏమండి, రేపు నేను ఒకసారి ఆడిటోరియంకి వెళ్ళి కమిటీ మెంబర్స్తో ఒకసారి డిస్కస్ చేస్తాను. పాము ప్రమాదవశాత్తు వచ్చిందా లేదంటే ప్రమాదాన్ని కల్పించడానికి ఎవరైనా తీసుకొచ్చారా అనేది నేను తెలుసుకుంటాను. Come on, Bharat. Come on. Come on. Come on. Come on. Come on. Come on, Bharat. Come on. 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 Come on.
వేస్ట్ ఫెలోరా నువ్వు పరువు తీసేసావు. ఏయ్, ఇంకెవరన్నా పోటీకి వస్తారా? దమ్ముంటే రండిరా, చూసుకుందాం. ఏంట్రా మావాడిని ఓడిచ్చేసరికి నువ్వు పహిల్వాను అనుకుంటున్నావా? అయితే రా, చూసుకుందాం. కమన్ చరణ్. చూసారా మా చరణ్ పవర్? ఇంకెవరైనా మా చరణ్ తో పోటీ పడతారా? దమ్ముందా ఎవరికైనా? రండి చూసుకుందాం. ఏంటి, ఎవరికి దమ్ము లేదా? ఏంటి వెళ్ళిపోతున్నావు? నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్తూ ఉంటావు కదా, ఓ బిల్డప్ ఇస్తూ ఉంటావు కదా, పోటీ చేయొచ్చుగా. ఏంటి అక్షిత, నాకు తనతో పోటీనా? ఏం లేదు చరణ్, తను లావుగా కాదు ఫిట్గా ఉంటాను అని చెప్పి డైలాగులు కొడుతూ ఉంటుంది కదా, ఎంత ఫిట్గా ఉందో నీతో పోటీ పడితే తెలిసిపోతుంది కదా. ఏంటి, పోటీ చేస్తావా? దమ్ముందా? ఏంటి పల్లవి,
చూసుకుందామా? తనేదో అంటుంది, నీకు అవసరమా నాతో? నా గురించి తెలుసుగా. ఈ బిల్డప్ డైలాగులు వద్దు. దమ్ముంటే నా చరణ్తో పోటీకి నిలబడు. నిలబడితే ఓడిపోతుందని భయమేమోనే. పల్లవి ఏవి ఓడిపోదు. అయితే పోటీకి దిగు మనం. కమాన్, దిగుతావా? దమ్ముంటే నాతో పోటీకి నిలబడు. నా మీద గెలవలేనేమోనని భయమా, లేక ఓడిపోతే అందరూ నవ్వుతారని బాధ? సరే, చెప్తే వినవు కదా. నేను రెడీ. దీనికి హ్యాండ్ అవసరం లేదు, ఈ చిటికిన వేలు చాలు. ఈ బిల్డప్పే వద్దనేది. ఏంటి చరణ్, ఎంతసేపు విరిచి దాని చెయ్యి. ఇక్కడ నా పొజిషన్ ఏంటో తెలియట్లేదు దానికి. ఏంటి చిటికని వేలు సరిపోతుందమ్మా? నీకు ఇంకో ఆఫర్ ఇస్తున్నాను. సెకండ్ హ్యాండ్ కూడా వాడుకో, ఖాళీగానే ఉంది కదా, యూస్ చేసుకో. పల్లవి
ఏంటక్షిత, మీ చరణ్ ఓడిపోయాడు. ఎంత ఫిట్ గా ఉన్నానో మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటా. ఏంట్రా నువ్వు నన్ను అన్నావు, 2 చేతులు యూజ్ చేసి కూడా పల్లవి చేతిలో ఓడిపోయావు. మరి పరువు తీసావు కదరా. పల్లవి 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 సైలెన్స్ సైలెన్స్. ఏ ఏంటిదంతా? ఏం లేదు సార్. సరే, రిహార్సల్స్ కి టైం అవుతుంది, అందరూ గెటప్స్ చేంజ్ చేసుకురండి. డిస్పర్స్ డిస్పర్స్, వెళ్ళండి, త్వరగా రండి. పద. ఏంటక్షిత, అసలే రిహార్సల్స్ అంటున్నారు. మళ్ళీ ఈసారి ఆ పల్లవి నీకే పనిష్మెంట్ ఇస్తుందో ఏమో. ఈసారి అలా జరిగితే నేను హీరోయిన్ని చరణ్ పక్కనే ఉంటాను అనుకుంటే దాన్ని మెయిన్ క్యారెక్టర్ చేసి నాకు అంట్లు తోమే క్యారెక్టర్ ఇచ్చారు లెక్చరర్ గారు. ఈరోజు రిహార్సల్స్ లో చరణ్ పక్కన నేనే ఉండాలి. అలా ఇలా కుదురుతుందే, తను భారీ క్యారెక్టర్ తీసుకుంది కదా. ఆ క్యారెక్టర్ వెయ్యకూడదని పల్లవిని దెబ్బ కొట్టాలని చిన్న ప్లాన్ చేశాను. ఏంటది? చూడు, ఏంటి మేడం? ఇదిగో ఈ టాబ్లెట్ ని ఈ జ్యూస్ గ్లాసులో కలిపి అక్కడున్న పల్లవికి ఆ పల్లవికి ఇచ్చే. ఇదిగో మేడం, నాకు అర్థమైంది. ఇదిగో థ్యాంక్ యూ మేడం. కలుపు. ఓకే, డన్ మేడం. సూపర్. మై డియర్ స్టూడెంట్స్, నేటి మేటి కళాకారులారా, నాటకం వేయటానికి మనకి ఇంకా కొద్ది రోజులు టైం ఉంది కాబట్టి ఇవాళ రిహార్సల్స్ కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయాలంటే అందరికీ మంచి ఎనర్జీ కావాలి. అందుకే ఆ ఎనర్జీ డ్రింక్స్ తెప్పిస్తున్నాను. ఏ అప్పారావు సార్, ఆ ఎనర్జీ డ్రింక్స్ తీసుకురారా. ఈ కళాకారులకి ఇవ్వు. ఏది? హే, నేను తీసుకుందాం అనుకున్న గ్లాస్ నువ్వు తీసుకుంటావేంటి? ఇవ్వు. ఏమైంది ఇప్పుడు? ఇంకో గ్లాస్ ఉంది కదా, తీసుకోవచ్చు కదా. నేను తీసుకోవాలనుకున్నాను కదా, నాది నువ్వెందుకు తీసుకుంటున్నావు? ఏంటే చరణ్ తాగేసేలా ఉన్నాడు? చరణ్, ఆ గ్లాస్ తనకిచ్చే. అది కాదు అక్షిత, నేను కదా ముందు తీసుకున్నాను. తను తీసుకోవాలనుకున్న గ్లాస్ నువ్వు పట్టుకోవడం ఏంటి చండాలంగా? ఇచ్చేసే. అది కాదు అక్షిత. ఇచ్చేయమంటున్నాను కదా. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి తీసుకా.
ఏంటండి ఏమైంది అలా చూస్తున్నారు? ఏంటైనా ఇలా వింతగా చూస్తూ దగ్గరకొస్తున్నారు? ఏం చేస్తారు? ఏంటండి ఏంటి దగ్గరకొస్తున్నారు? మీదకి వస్తున్నారు ఏంటండి? విషయం ఏంటండి? సైలెన్స్ ప్లీజ్. సైలెంట్గా ఉండటానికి ఇదేమైనా లైబ్రరీయా? మాట్లాడదని చెప్పానా? ఏంటండి ఏం చేస్తున్నారు? అదే గుండమ్మా, ఇక్కడ పౌడర్ ఎక్కువ ఉంది, సరి చేస్తున్నాను. దానికి ఇంత బిల్డప్? నేను ఇంకా ఏదో అనుకున్నాను. ఇంకేదో అనుకుంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏంటి? వద్దు. అది ఏమైందిరా? నానా, మావయ్య ఏమైంది మావయ్య? అవును నాన్న, ఏమైంది? ఏమైంది ఏంట్రా? ఏదో పెద్ద గంట సౌండ్ వస్తే ఏంటండి మీరు? వీళ్ళ గదిలో మీరేం చేస్తున్నారు? అది కాదే, నువ్వు ఎప్పుడు నన్ను కొడుతూ ఉంటే టంగానే శబ్దం వస్తుంది కదా, సేమ్ సౌండ్ ఈ గదిలో నుంచి కూడా వచ్చింది. గుణమ్మా, వాణ్ణి నువ్వేమైనా తనెందుకు నన్ను కొడుతుందమ్మా? ఎందుకు కొట్టదురా? భర్తలు ఏమైనా తింగర వేషాలేస్తే కొట్టే అధికారం భార్యలకుంటుంది. ఏమండి, మీరు పదండి. అది కాదే, అసలు క్లారిటీ తీసుకుందామని. మీరు పదండి. క్లారిటీ ఏంటి? మీరు పదండి. సారీ అండి, నొప్పిగా ఉందా? అబే లేదే, చాలా సమ్మగా ఉంది. ఏంటి అంత గట్టిగా కొట్టావు? లేదండి, నేనేదో ముద్దుగా టింగ్ అన్నానంతే. డింగ్ అన్నావా? నా గుండు పగిలిపోయేది ఇక్కడ. అయినా అంతా మీ వల్ల వచ్చిందండి. నేనేం చేశానే? ఏం చేయడం ఏంటి? మొహం మీద పౌడర్ ఎక్కువైతే తుడుచుకో అంటే సరిపోయేది కదా. దానికే ఏదో చేసేసేవాడిలాగా దగ్గరకొచ్చి బిల్డప్ ఇస్తే నేను ఇంకేదో అనుకున్నాను. అదే ఇందాక కూడా ఈ డైలాగ్ వాడావు. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? వద్దులేండి, మళ్ళీ దాని గురించి నేను మాట్లాడి అనుకోకుండా నా చెయ్యి పైకి లేచి మీ తల పగిలి ఏం అవసరం లేదు. పదండి వెళ్దాం, పదండి.